మన మనసు ఎప్పుడూ ఎక్కడికో పరిగెడుతుందా? శాంతి, సంతోషం కోసం వెతుకుతున్నారా? అప్పుడు మీకు భగవద్గీతలోని ఒక అద్భుతమైన రహస్యం తెలుసుకోవాలి. ప్రపంచంలో మనం ఎన్నో విషయాలపై దృష్టి పెడుతుంటాం. పని, కుటుంబం, ఆశలు, ఆందోళనలు. ఈ అలజడి మధ్య నిజమైన ఆనందం ఎక్కడో దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనసు ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా? దీన్ని నియంత్రించడం అసాధ్యమా? కానే కాదు. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 34వ శ్లోకంలో ఒక అంతిమ ఉపదేశం ఇచ్చారు. అదే మన్ననా భవ. దీని అర్థం ఎల్లప్పుడూ నన్నే స్మరించు, నా భక్తుడవు కమ్ము, నా పూజ చెయ్యి, నన్నే నమస్కరించు. ఇలా చేస్తే నన్నే చేరుతావు. ఎంత అద్భుతమైన సూచన! ఇది కేవలం పూజ చేయమని కాదు, మనసును భగవంతునిపై లగ్నం చేయడం. ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో ఆయన స్మరణ కలిగి ఉండటం. మీరు చేసే ప్రతి మంచి పనిని ఆయనకు అంకితం చెయ్యండి. ధ్యానం ద్వారా, నామస్మరణ ద్వారా, లేదా ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు భగవంతుని మహత్వాన్ని స్మరించండి. ఇది మీ మనసును ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచుతుంది. ఈ సాధనతో మీరు అద్భుతమైన శాంతిని పొందగలరు. మనసును భగవంతునిపై స్థిరంగా నిలపడమే మన్మనా భవ రహస్యం. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చెయ్యండి.